ఆస్తుల కోసం బతికొన్న వృద్ధురాలు చేరిపోయినట్లుగా సృష్టించారు. అది వారసత్వంగా వచ్చే ఆస్తి కోసం ఇలా చేశారని అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. వాస్తవానికి ఆ భూమికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. బతికున్న భూ యజమానురాలిని చనిపోయినట్లుగా సృష్టించి ఆమెకున్న 16 ఎకరాలలో 7 ఎకరాల 20 సెంట్లు కొనుగోలు చేసినట్లు 98 సెప్టెంబర్ 17న తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు ఒక దొంగ డాక్యుమెంట్లు సృష్టించి తమ వశం చేసుకోవాలని ప్రయత్నించిన భూ కబ్జాదారు వ్యవహారంపై విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ మయూర్కు బాధితురాలు గంటా సత్యవతి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనం గంటా సత్యవతి గారి దగ్గర ఉన్నాం. ఈవిడికి చీమలాపల్లి ఊరు. ఈవిడ ల్యాండ్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేశారని చెప్పి ఈవిడ కలెక్టర్ గారికి మెమండం ఇవ్వడానికి వచ్చారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, మీ పేరేంటి? మీ దేవురమ్మా? మీరు ఇప్పుడు కలెక్టర్ గారిని కలవడానికి ఎందుకు వచ్చారు? అది మాకు కాదని అంటున్నారు, అందుకని వచ్చారు. మీరు బ్రతికుంటుండగా లేరని చెప్పి అంటున్నారని మీరు చెప్పారు, అది నిజమేనా? నిజమేనా? మీరు బ్రతికుంటుండగా లేరని ఎందుకు చెప్తున్నారమ్మా? ఎవరు, వాళ్ళ పేర్లు ఏమన్నా తెలుసా? నాకు తెలియదు. గంటా సత్యవతి గారికి సహాయం చేయడానికి మరొక వ్యక్తి ఉన్నారు. ఆయన్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈమె బ్రతికుంటుండగా ఈమె చనిపోయారని చెప్పి కొంతమంది సృష్టించారని మీరు అంటున్నారు. ఆ తర్వాత ఆ ల్యాండ్ కూడా కబ్జా గురైందని చెప్తున్నారు. దాని గురించి పూర్తి వివరాలు అందించగలరా? తప్పకుండా అండి మేడం. ఈ సత్యవతి గారు 98లో అమ్మించినట్టుగా 7 ఎకరాలు వాళ్ళకి రిజిస్టర్ చేసినట్టుగా, అంటే ఒక జీపీఐ ఇచ్చినట్టుగా ఆ జీపీఐని వీళ్ళు రిజిస్టర్ జీపీ కింద తయారు చేసి ఇప్పుడు చనిపోయారని చెప్పి సృష్టించారనమాట. దీని మీద మన కలెక్టర్ గారికి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. మేడం గారు మరి రాలేరు కాబట్టి ఆవిడ తోడుగా వచ్చాను. నేను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని మీద రిట్ పిటిషన్ కూడా వేసని చెప్పారు జేసీ గారు. అయితే ఆ రిట్ పిటిషన్ నెంబర్ కూడా మాకు సాయంత్రంలో ఇస్తానని చెప్పారు. ఆ ఫేక్ వాళ్ళు కూడా గ్రహించారంట. దీని మీద రిట్ పిటిషన్ కూడా వేశారు. ఆ నెంబర్ మనకి ఈవినింగ్ కల్లా ఇస్తానని చెప్పారండి. సుమారు ఆ ల్యాండ్ ఎంత విస్తీర్ణం కలిగి ఉంటుంది? ఇది 15.96 ఎకరాలు అండి. ఓవరాల్గా 16 ఎకరాలు అండి మొత్తం. ఎవరు కబ్జా చేశారు? వాళ్ళ పేర్లు ఏమైనా? పేర్లు అంటూ ప్రత్యేకించి ఏం తెలియదండి. ఇది ఏంటంటే ఒక జీపీఐ కింద తీసుకుని ఎవరెవరో వాళ్ళు చేతులు మార్చి చేయడం జరిగిందండి. మొత్తం అయితే ఫ్రాడే చేశారండి. ఇది బతుకునిగా ఆవిడ చనిపోయినట్టు క్రియేట్ చేసి, ఆవిడ చేయలేని డాక్యుమెంట్ చేసినట్టు క్రియేట్ చేసి ఈ విధంగా ఫ్రాడ్ చేయడం ట్రై చేశారండి. మరి దీని మీద కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? ఎప్పటి నుంచి మీరు పోరాడుతున్నారు? మాకు ఈ విషయం రీసెంట్గా తెలిసిందండి. ఇలా సీసీఎల్ నుంచి ఒక దొంగ ఆర్డినెన్స్ తీసుకొచ్చారని చెప్పి. అయితే దీన్ని మేము సస్టైన్ చేద్దాం అనుకుంటే సివిల్ కోర్టులో కూడా, కానీ బిఫోర్ మేము సివిల్ కోర్టు సస్టైన్ చేసే ముందు ఒకసారి ఒక గౌరవపదంగా మనం కలెక్టర్ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వాలని ఇచ్చాము. అయితే ఈ విషయాన్ని వాళ్ళు కూడా ముందే గ్రహించారంట. దీని మీద ఒక డబ్ల్యూపీఎస్ చెప్పారు. ఆ నెంబర్ కూడా ఈవినింగ్ వాళ్ళు చెప్తారండి. మమ్మల్ని దీన్ని మూవ్ కూడా చేయమని చెప్పారు. అట్ సేమ్ టైం మీ సివిల్లో కూడా దీని మీద కేసు వేసి ఆర్డర్ని సస్టైన్ కూడా చేస్తామండి. అయితే సత్యవతి గారు చనిపోయని చెప్పారు. అదైతే పక్క అబద్ధం అండి. ఆ ప్రూఫ్ కోసమే ఆవిడ ఈరోజు తీసుకురావడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ ముందు. ఈరోజు మీ సమక్షంలో కూడా ఆవిడ మీ ముందు ఉన్నారండి. ఇదండి. చూశారు కదా, బ్రతికున్న వ్యక్తిని చనిపోయినట్టు దొంగ సర్టిఫికేట్లు సృష్టించి ఆమె ల్యాండ్ కబ్జాకి గురి చేసి ఆమెను ఎంతగానో వేధిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని కోరడానికి వచ్చారు. చూస్తూనే ఉండండి. విచారణ. కెమెరా పర్సన్ సంతోష్.